వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు వాళ్ళంతా ఆయన కలిశారు. కలిసినప్పుడు పార్లమెంట్కి మలి విడత బడ్జెట్ సమావేశాలు రేపు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు. సరే, అంశాల వారీగా కొన్ని అంశాలు చెప్పారు ఆయన. ఏంటది? పోలవరం ప్రాజెక్టు హైట్ తగ్గిస్తున్నారు, 45 మీటర్లు కాకుండా 41 మీటర్లకే నీటి నిల్వ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు, దాని మీద క్వశ్చన్ చేయండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోండి, దానికి వ్యతిరేకంగా సభలో మీరు పోరాటం చేయండి. అలాగే ఇంకా చాలా విషయాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన చర్చ జరిగినప్పుడు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లో ఎన్నికలు జరగాలని మీరు డిమాండ్ చేయండి, మిర్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయండి అని చాలా విషయాలు చెప్పారు ఆయన. అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి సెలెక్టివ్ అమ్నేషియా ఉందనుకుంటా. ఎందుకంటే కొన్ని విషయాలనే అన్నిటినీ మర్చిపోడు, పగ ప్రతీకారాలను మర్చిపోడు. ఆయన గుర్తుపెట్టుకొని మరీ వేటాడతానని చెప్తూ ఉంటాడు. కానీ కొన్ని విషయాలు కావాలని మర్చిపోతాడో లేదంటే నిజంగా మర్చిపోతాడో అర్థం కాదు. ఇప్పుడు ఈ ఈవీఎంల విషయానికి వస్తే 2019లో ఈయన గెలిచినప్పుడు ఈవీఎంల గురించి అక్కడ మాట్లాడాల. ఈవీఎంలు కాదు బ్యాలెట్లు కావాలని చర్చ వచ్చినప్పుడు ఈవీఎంలను సమర్థించారు వీళ్ళు. ఇవాళ చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఈవీఎంలో ఏదో తేడా జరిగింది, మళ్ళీ బ్యాలెట్లు పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ కేంద్రాన్ని గట్టిగా అడగలేరు ఆ విషయంలో, ఊరికే ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ బ్యాలెట్లో పోనీ వీళ్ళు ఏమైనా పొడుస్తారా అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే బ్యాలెట్ ద్వారా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో 3కు 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మొన్న జరిగిన 2 కూడా తెలుగుదేశం భారీ మెజారిటీతో 77,000 80,000 మెజారిటీ వచ్చింది. కాకపోతే వీళ్ళకు ఒక సౌలభ్యం ఏంటంటే, బ్యాలెట్లు ఉన్నప్పుడు వీళ్ళు అడ్డగోలుగా రిగ్గింగ్లు చేస్తారు, వీళ్ళు అడ్డగోలుగా బ్యాలెట్ బాక్సులు తారుమారు చేస్తారు. అలాంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఈ పార్టీ అరాచక శక్తులన్నీ రెచ్చిపోతాయి అన్నమాట. బహుశా దానికోసం బ్యాలెట్ అడుగుతున్నాడేమో అనిపిస్తూ ఉంది. తర్వాత స్టీల్ ప్లాంట్ విషయం. స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ కేంద్రం 11,000 కోట్లు గ్రాంట్ మంజూరు చేసింది. స్టీల్ ప్లాంట్ని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి దఫాలుగా వచ్చి పరిశీలించాడు. నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి కృషి మూలంగానే కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లు శాంక్షన్ చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక్కడ కిక్కురు మళ్ళా ఒక ఎంపీ మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా. ఆశలు వదిలేసుకున్నారు అందరూ. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నికలప్పుడే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని. చెప్పినట్టే అడ్డుకున్నారు. ఇవాళ 11,000 కోట్లు గ్రాంట్ వచ్చింది. తర్వాత గనులు కూడా కేటాయించబోతున్నారు. సో ఇక ప్రైవేటీకరణ అనే ప్రశ్న లేదు ఇక్కడ. కానీ ఈ క్యాండిడేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయండి అంటారు. అదే ఇక్కడ సెలెక్టివ్ అమ్నేషియా అంటాం. ఇందుకే ఇక పోలవరం ఎత్తు 45.7 మీటర్లు, 7 మీటర్లకి నీళ్లు నిల్వ చేయాలి అనేది ముందు నుంచి ఉన్న డిజైన్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేతగాక, ఇతని వల్ల కాక, ఇతను నష్టపరిహారం ఇవ్వడానికి ఇతని దగ్గర డబ్బులు లేక దాన్ని ఏం చేశారంటే, కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులకి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వీళ్లే లేఖలు రాశారు. 41.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ చేస్తాం, అంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వండి చాలు అని. అంటే నేరం చేసింది ఇతను. ఇవాళ అదేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది, కూటమి ప్రభుత్వం చేసింది అని చెప్పి విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇతని మీడియా కూడా అదే బాటలో ఉంది. అంటే చూడండి, జనం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటాడో లేకపోతే ఇతనికి జ్ఞాపక శక్తి లేదో. పోలవరం పాపం జగన్మోహన్ రెడ్డిది. పోలవరాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి, కాంట్రాక్టర్ని మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పాపాలు చేసి ఇవాళ దాని గురించి ఫైట్ చేయమంటాడు. 41.5 మీటర్లకి నీటి నిల్వ అనేది వైసీపీ హయాంలో వచ్చిన ప్రతిపాదన. కేంద్రం కూడా సంతోషంగా ఒప్పుకుంది అప్పుడు, ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కాదు, కేంద్ర ప్రాజెక్టు కదా, తగ్గుతుంది కదా అని. కానీ ఇవాళ జలవనరుల మంత్రి రామానాయుడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తానే ఉన్నారు, మేము 45.7 మీటర్ల వరకు నిర్మిస్తాం, కాంపెన్సేషన్ కూడా ఇస్తాం, దశల వారీగా నీటిని నింపుతామని చెప్తున్నారు.
దాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పు పడుతున్నారు. ఇది ఒకటే కాదండి, గతంలో కరెంట్ ఛార్జీల విషయంలో కూడా ఇలాగ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం మూలంగా ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు పడుతున్నాయి వినియోగదారుల మీద, కానీ వాటికి వ్యతిరేకంగా ఇతను పోరాటం చేస్తారు. అంటే కరెంటు ఛార్జీలు పెరగడానికి ఇతనే కారకుడు, మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఇతనే పోరాటం చేస్తానంటాడు. అంటే జనాన్ని వెర్రోళం చేద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఈ సమావేశంలో ఇంకో విషయం ఏంటంటే, ఆ ఎంపీలు మేము రాష్ట్ర సమస్యల గురించి తెలుగు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం ఎంపీలను కూడా కలుపుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం అనుకుంటున్నాం, కానీ తెలుగుదేశం ఎంపీలు కలిసి రావట్లేదని చెప్పారంట. యాక్చువల్గా వీళ్ళకి అసలు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరు కేంద్ర మంత్రులు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళని ఆమడ దూరం పెడతారు. వీళ్ళతో తెలుగుదేశం పార్టీ సభ్యులు కలిసి వెళ్ళి ఎందుకు రాష్ట్రం గురించి అడుగుతారు? అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఫాలోఅప్ చేస్తారు, కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, పెంసాని చంద్రశేఖర్ ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ పక్షం నాయకుడు లావు కృష్ణదేవరాయలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు అవసరం లేదు. పైగా వీళ్ళు వాళ్ళని తీసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము రాజకీయాలకు అతీతంగా కేంద్రాన్ని అడుగుతామని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఒకసారి సుజనా చౌదరి గారు చెప్పారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక ఎంపీ కూడా రాష్ట్రానికి ఇది కావాలని ఒక కేంద్ర మంత్రిని అడిగిన దాఖలాలు లేవు. చాలాసార్లు నేనే అడిగాను, ఏమయ్యా మీకు తెలియకపోతే నేను వస్తాను, మనం వెళ్దాం, పోలవరం గురించో లేకపోతే ఇంకో దాని గురించో మనం అడుగుదాం, రాష్ట్రానికి ఫండ్స్ తీసుకెళ్దాం, రాజకీయం వేరు రాష్ట్ర అభివృద్ధి వేరని అనేక సార్లు వాళ్ళని అడిగినా కూడా ఒక్కడు కూడా కలిసి రాలేదు. ఎవరిని వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, అందుకే ఆ భయానికి ఎవరు రాలేదని చెప్పారు ఆ రోజున. అప్పుడు అట్లా నాన్ కోఆపరేట్ చేసి రాష్ట్రం గురించి గాలి కుదిలేసి ఇవాళ వీళ్ళు శుద్ధులు చెప్తా ఉన్నారు. సో ఈ మీటింగ్ అంతా చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, మొన్న ఇప్పుడు లోకేష్ గారు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డికి సెలెక్టివ్ అమ్నేషియా ఉందని. అయితే సెలెక్టివ్ అమ్నేషియా అయినా అయి ఉండాలి, లేదంటే కావాలని రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నాడు అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.